నవ్వు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఇది ఒత్తిడిని తగ్గించి మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది. కానీ ఏదైనా హద్దు దాటితే అది ప్రాణాంతకం కావచ్చు. ఒక వ్యక్తి విరామం లేకుండా గంటల తరబడి నవ్వుతూనే ఉంటే అది శరీరంలోని జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా మనం నవ్వినప్పుడు ఊపిరితిత్తులు వేగంగా గాలిని బయటకు వదులుతాయి. అయితే నవ్వు అదుపు తప్పి నిరంతరాయంగా సాగితే శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల మెదడు గందరగోళానికి గురై స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గుండె లయ తప్పి ఒక్కసారిగా ఆగిపోయే కార్డియాక్ అరెస్ట్ అవకాశం కూడా ఉంది. వైద్య భాషలో దీనిని నవ్వు వల్ల కలిగే మరణం అని పిలుస్తారు. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించాలి కానీ ఉద్వేగాలు అదుపు తప్పితే శరీరం వాటిని భరించలేదని ఈ విషయం మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన నవ్వు ఎప్పుడూ హద్దుల్లోనే ఉండాలి. నీతి అతి సర్వత్ర వర్జయత్ అంటే ఏ విషయంలోనైనా అతి అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. ఆనందమైన, ఉద్వేగమైన నియంత్రణలో ఉన్నప్పుడే మనకు క్షేమం.